శ్రీ రాజశ్యామలాయే నమః. మనసు అల్లుకల్లోలమైనప్పుడే రాజశ్యామల ఎందుకు గుర్తొస్తుంది? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్రీ రాజశ్యామల అమ్మవారు సాక్షాత్కరించారు. ఎప్పుడైతే మనసు తన పట్టును కోల్పోతుందో సరిగ్గా అప్పుడే ఆమె ప్రత్యక్షమవుతుంది. అమ్మవారి మార్గంలో ప్రయాణించడం వల్ల ఆలోచనల స్పష్టత, ఆత్మవిశ్వాసం, మంచి వాక్చాతుర్యం వస్తాయని చాలామంది సాధకులు భావిస్తారు. కానీ శ్యామల అమ్మవారి రాక మీ లోపల ఆలోచనల ప్రవాహం కుప్పకూలిపోతుందన్న సమయంలో జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఆలోచనల వేగం తగ్గుతుంది, కానీ అవి పూర్తిగా ఆగిపోవు. మీ లోపల ఎప్పుడు వ్యాఖ్యానం చేసే ఆ గొంతు మాయమవుతుంది. మీ సాధన గురించి ఇతరులకు వివరించడం కష్టంగా మారుతుంది. ఆధ్యాత్మిక వివరణలంటే ఏదో తెలియని అసౌకర్యం కలుగుతుంది. ఇది గందరగోళం కాదు, ఇది శ్యామల అమ్మవారి ప్రవేశ ద్వారం. స్థిరమైన మనసుకు అధిదేవత శ్యామలాదేవి రెండు ఆలోచనల మధ్య ఉండే సూక్ష్మమైన ఖాళీ ప్రదేశాన్ని పాలిస్తుంది. ఇది కేవలం శూన్యం కాదు, మన ఉనికిని మాట్లాడే విరామ సమయం. అది మంత్రజపం వల్ల మనసు రాటు తేలి అహంకారం తన పట్టు కోల్పోయినప్పుడు మనసు ఒక అసురక్షిత స్థితికి చేరుకుంటుంది. పాత పద్ధతులు ఇక పనిచేయవు, కొత్త దారులు ఇంకా ఏర్పడవు. సరిగ్గా ఆ సంధికాలమే ఆమె క్షేత్రం. ఆమెను పరిపాలించనివ్వండి. ఆమె మహారాజ్ఞి. శ్రీ రాజశ్యామలాయే నమః.